సింగూరు ఆయకట్ట పరిధిలోని రైతుల పరిస్థితి ముందును ఈ వెనకగొయ్యిలా మారింది. ఇప్పటికే వరుసగా 2 సార్లు క్రాప్ హాలిడే ప్రకటించడంతో 2 పంటలు నష్టపోయి కోలుకోలేని దెబ్బలు తిన్నారు. సింగూరు ఆయకట్టు రైతులకు ఇప్పుడు మరోసారి క్రాప్ హాలిడే ముప్పు ముంచుకొస్తోంది. సింగూరు డ్యాంలో నీటి నిల్వ డెడ్ స్టోరేజ్ కి చేరుకోవడం, డ్యాం రక్షణ కోసం చేపట్టిన రివిట్మెంట్ పనులు నత్తనడకన సాగుతూ ఉండడమే అందుకు కారణం. ఫలితంగా ఈ వానాకాలం సీజన్లోనూ నీటిని నిల్వ చేయడం కష్టమేనన్న సంకేతాలు అందుతున్నాయి. అగమ్య గోచరంగా మారుతున్న సింగూరు ఆయకట్ట పరిధిలోని రైతుల దీన స్థితిపై TV9 గ్రౌండ్ రిపోర్ట్. సంగారెడ్డి జిల్లాలో మంజీరా నదిపై నిర్మించిన సింగూరు డ్యాం ఆయకట్ట పరిధిలో సుమారు 40,000 మంది రైతుల బతుకులు ఇప్పుడు మళ్లీ ప్రశ్నార్థకంగా మారాయి. గతేడాది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెచ్చరికలతో చేపట్టిన డ్యాం అత్యవసర మరమ్మతులు, రివిట్మెంట్ పనులు పూర్తి కాకపోవడం రైతులకు శాపంగా మారింది. ఎంతో వేగంగా జరగాల్సిన పనులు వానాకాలం ముంచుకొస్తున్నా కంప్లీట్ కాకపోవడంతో సింగూరు డ్యాంలో మళ్లీ నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకుండా పోతోంది. ఇప్పటికే నీటి నిల్వలు పూర్తిగా డెడ్ స్టోరేజ్ కి చేరుకున్నాయి. సింగూరు డ్యాం పూర్తి సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా మరమ్మతుల కారణంగా నీటిని దిగువకు విడుదల చేయడంతో ప్రస్తుత నీటి మట్టం 5 టీఎంసీలుగా ఉంది. అంటే అట్టడుగుకు పడిపోయింది. హైదరాబాద్ నగరానికి తాగునీటి సరఫరా కోసం ఇప్పటికే ఎమర్జెన్సీ పంపింగ్ ఏర్పాటు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. తాగునీటికే దిక్కులేని పరిస్థితి ఉంటే ఇక ఘన్పూర్ ఆయకట్టుతో పాటు సింగూరు పరిధిలోని దాదాపు 40,000 ఎకరాల సాగునీటి ఆయకట్టుకు నీరివ్వడం అసాధ్యంగా మారింది. రివిట్మెంట్ పనులు ఆలస్యం కావడంతో మళ్లీ ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. ఒకవేళ వరదలు వచ్చినా కూడా అధికారులు కేవలం 15 టీఎంసీల లోపే నీటిని నిల్వ చేసే అవకాశం ఉండడంతో రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. సాధారణంగా సింగూరు ప్రాజెక్టులో 17 టీఎంసీల నీటి నిల్వ ఉన్నప్పుడే సాగునీరు అందిస్తారు. 17 టీఎంసీల కంటే దిగువనుంటే సాగునీరుకు కష్టమవుతుంది. ఇప్పటికే 2 సార్లు క్రాప్ హాలిడే ప్రకటించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొన్నటికి మొన్న సింగూరు ఆయకట్ట కింద ఎండాకాలంలో పంటలు వేసిన రైతులు నీరందక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంతమంది ట్యాంకర్లతో నీళ్లు పట్టగా మరికొందరు గత్యంతరం లేక విసిగి వేసారి పంట పొలాలకు నిప్పు పెట్టారు. అయితే ఈసారైనా సింగూరు జలాలతో తమ పొలాలను తడపాలని ఆశించిన రైతులకు డెడ్ స్టోరేజ్ నిల్వలు, అసంపూర్తి రివిట్మెంట్ పనులు షాక్ ఇస్తున్నాయి. 10 ఏళ్ళు రైతుల యొక్క వేళ్ళు మట్టిలో కోతనే 5 ఏళ్ళు నోట్ల కోయేటువంటి పవిత్రమైనటువంటి రైతుల యొక్క కోస గత ఎండాకాలం లోపల చాలా తీవ్రమైనటువంటి నీటి ఎద్దడితో చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఒకటే కోరుతున్న సింగూరు డ్యామ్ అనేటువంటిది అది 40,000 ఎకరాలకు సాగు అందించేటువంటి ఒక గొప్ప డ్యామ్. గత 2 పంటలకు క్రాప్ హాలిడే ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా అటువంటి పరిస్థితి రావద్దు. ఆ నీళ్ళు లేకపోవడం కూడా గ్రౌండ్ వాటర్ లెవెల్లో కూడా నీళ్లు తగ్గడం వల్ల కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే రైతులకు 2 సార్లు క్రాప్ హాలిడే ప్రకటించారు. ఇప్పుడు వచ్చేటటువంటి దాంతో ఇప్పటికి కూడా నీళ్ళు వచ్చే పరిస్థితిలో లేదు. ఈసారి కనుక 3వసారి క్రాప్ హాలిడే వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అంటే రైతుల యొక్క కష్టాలు కన్నీళ్లు గాథలుగా మిలిగేటటువంటి పరిస్థితి ఉంది. కండ్ల ముందే సింగూరు డ్యాము నీళ్లు కనిపిస్తున్నప్పటికీ రైతుల పొలాల్లో మాత్రం ఈరోజు నీళ్లు లేక బీట్లు వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే తక్షణమే ఇవాళ కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యం ఈరోజు కనిపిస్తా ఉంది. కాంట్రాక్టర్ల మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. సింగూరు డ్యాం మరమ్మత్తు పనుల నత్తనడకపై అధికారులు చర్యలు తీసుకోకపోతే రైతులే కాదు ప్రజలకి కూడా తాగునీరు కష్టాలు తప్పవంటున్నారు స్థానికులు. దీన్ని పలానా టైంలో పూర్తి చేయాలని చెప్పినా కూడా ఇప్పటిదాకా పూర్తి చేయకుండా చాలా నెమ్మదిగా నిర్లక్ష్యంగా అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు మొత్తం కూడా ఎండాకాలం పూర్తి అయిపోయి వర్షాకాలం వస్తే నీళ్లు ఉండలేని పరిస్థితి, పనులు పూర్తి కాకపోవడంతో నీళ్లు ఉండే పరిస్థితి ఉండదు. నీళ్లు లేకపోతే మొత్తం కూడా భూగర్భ జలాలు ఎండిపోతాయి, తాగునీటి సమస్య తీవ్రంగా వచ్చే పరిస్థితి మాత్రం ఉంటుంది. నెక్స్ట్ ప్రజలు సమస్యను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే గత సంవత్సరము క్రాప్ డ్యామేజ్ విధించడం వల్ల ఆందోళన నియోజకవర్గంలో అత్యధిక శాతం మొత్తం కూడా పంటలు వేయి రైతులు గొడవ మంట ఏరుస్తూ ఉన్నారు. సింగూరు డ్యాం డెడ్ స్టోరేజ్ పరిస్థితులను స్పాట్ నుంచి మా కరెస్పాండెంట్ శివతేజ వివరిస్తారు.
గతేడాది ఇదే సమయానికి నిండు కుండలా ఉన్నటువంటి సింగూరు ప్రాజెక్టు ప్రస్తుతం అయితే పూర్తిగా వెలవెలబోతుంది. ఇప్పటికే రైతులకు 2 పంటలకు కూడా క్రాప్ హాలిడే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈసారి కూడా సింగూరు ఆయకట్ట రైతులకు మరొకసారి క్రాప్ హాలిడే ప్రకటించే అవకాశమే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గత 2 పంటలకు కూడా మొదటిసారి సింగూరు కాల్వల పనుల నేపథ్యంలో సింగూరు ఆయకట్ట రైతులకు క్రాప్ హాలిడే ప్రకటించడం జరిగింది. అనంతరం ఏదైతే సింగూరు రివిట్మెంట్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో సింగూరు ప్రాజెక్టును పూర్తిగా డెడ్ స్టోరేజ్ తీసుకొని రావడం జరిగింది. ఆ నేపథ్యంలో ఒకసారి నీళ్లను రైతులకు ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం సింగూరు రివిట్మెంట్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్న క్రమంలో పూర్తిగా డెడ్ స్టోరేజ్కి అయితే చేరింది. 29.9 టీఎంసీలు ఉన్నటువంటి సింగూరు ప్రాజెక్టులో ప్రస్తుతం కేవలం 5 టీఎంసీల మాత్రమే ఉంది. 5 టీఎంసీలు అనేది పూర్తిగా డెడ్ స్టోరేజ్. అలాగే గత సంవత్సరం చూసుకుంటే 16 టీఎంసీల నీళ్లు ప్రస్తుతం ఈ సమయంలో ఉండేది. అయితే 16 టీఎంసీల పైన ఉంటేనే సింగూరు ఆయకట్ట రైతులకు నీళ్ళనైతే అధికారులు వదులుతారు. ఈ క్రమంలోనే అప్పుడు కాల్వల పేరిట ఒకసారి క్రాప్ హాలిడే ప్రకటించారు. అనంతరం సింగూరు రివిట్మెంట్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా దెబ్బతిండి అని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు గత ఏడాది ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి అధికారులకు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకవేళ ఇలాగే కనుక సింగూరు ప్రాజెక్టును కొనసాగితే ప్రమాదం అంచుల్లో ఉంటుంది, కట్ట పూర్తిగా తెగిపోయే అవకాశం ఉంటుందనే నేపథ్యంలో రివిట్మెంట్ పనులను అయితే మొదలుపెట్టారు. అయితే ఈ పాటికే రివిట్మెంట్ పనులు పూర్తవ్వాల్సి ఉండే, కానీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఆ రివిట్మెంట్ పనులు ఇంకా కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి కూడా సింగూరు ఆయకట్ట రైతులకు క్రాప్ హాలిడేనే స్పష్టంగా కనిపిస్తుంది. సో రైతులంతా కూడా తీవ్రస్థాయిలో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మొన్నటి పంట కూడా కొంతమందికి తెలియకుండా పంట వేసుకోవడం జరిగింది. ఆ పంట పూర్తిగా ఎండిపోవడం జరిగింది. చాలా చోట్ల సింగూరు ఆయకట్ట రైతులు తమ పొలాలను నిప్పు పెట్టి తగలబెట్టడం జరిగింది. సో ఈసారి కూడా క్రాప్ హాలిడే ఉంటుందంటూ కూడా అధికారులు ఇంకా కన్ఫర్మ్ చేయనప్పటికీ ఖచ్చితంగా ఇక్కడ సీన్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈసారి కూడా క్రాప్ హాలిడేనే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మురార్తో శివతేజ, TV9 సింగూరు నుండి.